సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే జనసేన పార్టీ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో ప్రజల అవసరాలకు తక్షణ స్పందన ఇస్తూ సేవా కార్యక్రమాల్లో కొనసాగిస్తుందని జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న రక్త కొరత సమస్యపై స్పందించిన తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల సేవల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ జన సైనికులు సామాజిక బాధ్యతతో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. అవసరమైన అనుమతులు, ఏర్పాట్ల కోసం వైద్యశాల సూపరింటెండెంట్ను అనుమతి కోరినట్టు చెప్పారు. ఈ శిబిరంలో జన సైనికులు, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. రోజుకి సుమారుగా 1000 మంది నిరుపేదలకి వైద్యం అందిస్తున్నటువంటి తెనాలి జిల్లా వైద్యశాలలో రక్త శిబిరం ఏర్పాటు చేయడం గురించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం తెనాలి జిల్లా వైద్యశాలలో రక్తం తక్కువగా ఉందని నిల్వలు, దానికి మినిస్టర్గా అయినటువంటి ఆహార పౌర సరఫరాల శాఖ మినిస్టర్గా అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు స్పందించి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెనాలి వైద్యశాలలో రక్తం తక్కువగా ఉందని పేపర్లో వచ్చింది కాబట్టి శిబిరం ఏర్పాటు చేసి ఆ లోటుని భర్తీ చేయవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల స్థానం మేరకు ఈ రోజున జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ గారిని కలిసి 21వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇదే హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచడానికి మరి మేడం గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, యువకులకి, ప్రజలందరికీ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని మరి నిరుపేదలకి రక్తం అందించడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన సైనికులందరికీ, అలాగే మమ్మల్ని ఆదేశించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు ఆదేశించడం, మేము సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి తెనాల్లో ఉన్నటువంటి యువకులు కానివ్వండి, యువతులు ఎవరైనా సరే రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడం అనేది చాలా పుణ్య కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రక్తం ఇవ్వచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి సభ్యులు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పార్టీ నాయకులు అందరూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్ గారికి కలిసి 21వ తారీఖు పార్టీ తరపు నుంచి అని కాకుండా శాసనసభ్యులుగా ఆయనకున్న బాధ్యతని మా ద్వారా నిర్వర్తించమన్నారు. అలానే పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మీరందరూ కూడా దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని మన తెనాలి నియోజకవర్గాన్ని, మన తెనాలి ఆసుపత్రిలో రోగులకి ఎటువంటి కొరత లేకుండా ప్రజలుగా మీ యొక్క బాధ్యతను మీరందరూ కూడా నిర్వర్తిస్తారని, అలానే వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటికీ వాటితో పాటు యువతకు కూడా అందరికీ పిలుపునిస్తున్నాము. 21వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన హాస్పిటల్లో రోజు ఓపీ సేవలు సుమారుగా 1000 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. అండ్ ప్రతిరోజు మనకి అడ్మిషన్స్ 150 నుంచి 180 వరకు మనకి ఇన్పేషెంట్స్ ప్రతిరోజు అడ్మిట్ అవుతున్నారు. వీరిలో రక్తం, బ్లడ్ డొనేషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైన పేషెంట్స్ ఉంటారు. ఈ సమయంలో మనకు నిల్వలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ క్యాంప్ వలన చాలామంది పేషెంట్స్కి వారు తగిన సమయంలో వైద్య సేవలు పొంది చక్కగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ స్కేర్సిటీ ఎందుకు అంటే నిల్వలు ఎందుకు తగ్గాయంటే ప్రీవియస్గా మనం రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళి అట్లా వేరే ఆర్గనైజేషన్స్కి వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అయినందున మనం కాలేజెస్లో క్యాంప్స్ కండక్ట్ చేయలేకపోతున్నాము. అది మనకి ఇలా మినిస్టర్ గారి దృష్టికి వచ్చి మనకి సకాలంలో సార్ స్పందించి ఇట్లా క్యాంప్ అరేంజ్ చేసి మన పేషెంట్స్కి ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైన వారికి ఫ్రీగా ఉచితంగా రక్తదానము చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైనా ప్రజలు
రక్తదానం చేయడానికి సుముఖంగా ఉన్నవారు రేపు 21వ తారీఖు వచ్చి ఈ శిబిరంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock.